ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుస్సు రాశివారికి ఈ మే నెలలో మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రావడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి నిలబడబోతున్నారు. ఆ చేతులు జోడించడం వెనుక ఒక రహస్యమైన సంకేతం ఉంది. ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళు మీకు ఏం చెప్పబోతున్నారు? అయితే ఇది కూడా మీ అదృష్టాన్ని తలుపు తట్టించే గొప్ప శుభవార్తకు సంకేతం కావచ్చు. ఈ మే నెలలో మీరు ఊహించని విధంగా ఒక 100 కిలోల మిఠాయిలను పంచేంత ఆనందకరమైన సంఘటన మీ జీవితంలో జరగబోతోంది. ఇది కల కాదండి, ఇది నిజం కాబోతుంది. అదృష్టం, ఆశీర్వాదం, ఆనందం అన్నీ ఒకేసారి మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి వాక్యం మీ జీవిత మార్పుకు దారి చూపించబోతోంది. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా ధనస్సు రాశి గురించి తెలుసుకోవాలంటే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం కేవలం 1వ పాదంలో జన్మించినవారు ధనస్సు రాశిగా చెప్తారు. ధనుస్సు రాశివారు ప్రత్యేకించి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వాళ్ళు స్వతహాగా నిజాయితీగా, సూటిగా మాట్లాడే స్వభావం కలవారు. ఈ రాశివారు ఏ విషయాన్నైనా ఇష్టంగా నేర్చుకోవాలనుకుంటారు. విశాల దృష్టికోణం, సత్యానికి అంకిత భావన వాళ్లలో సహజంగా కనిపిస్తాయి. ధనుస్సు రాశివారు ఒక్కసారి ఏ నిర్ణయం తీసుకుంటే అది చిత్తశుద్ధితో చేస్తారు. ఆత్మబలంతో ముందుకు సాగుతారు. వాళ్లలో ఉన్న నాయకత్వ లక్షణాలు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్పవచ్చు. వాళ్లకి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. ఆత్మగౌరవాన్ని మించినది మరొకటి ఉండదని గట్టిగా నమ్ముతారు. బంధాలు, ప్రేమలు, సంబంధాలు వీటన్నిటికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ స్వేచ్ఛ లేని జీవితాన్ని అస్సలు ఇష్టపడరు. వాళ్ళు హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. ఆత్మీయతతో పలకరించేవారు. స్నేహాన్ని విలువలతో చూస్తారు. అలాగే ఆధ్యాత్మికతపై కూడా వాళ్లకు ఆసక్తి ఉంటుంది. వాళ్ళు జ్ఞానం పెంచే దారిలో నడుస్తారు. ధార్మికత, ధైర్యం, ధ్యానం ఇవి వాళ్లకి సహజ లక్షణాలు. తమ పనిని సమర్థంగా పూర్తి చేయడంలో వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. ఒక్కసారి భయపడ్డా ఆ భయాన్ని జయించడంలో వీరు నిపుణులు. సంయమనం, సత్యం, స్వేచ్ఛ, సంఘర్షణ ఈ 4 పదాలు ధనుస్సు రాశివారి జీవితాన్ని తెలియజేస్తాయి. ధనుస్సు రాశివారు సాధారణంగా మధ్యమ కాయం కలిగి ఉంటారు. వాళ్ల శరీర నిర్మాణం గట్టిగానూ, ఆకర్షణీయంగానూ, అందంగా కనిపిస్తుంది. వాళ్లకి నడుము భాగం తేలికగా ఉండి, పై భాగం కొంచెం విశాలంగా కనిపిస్తుంది. వీరి చేతులు, కాళ్ళు సింపుల్గా కాకుండా కాస్త పొడవుగా ఉంటాయి. చూడడానికి హుందాగా కనిపిస్తారు. ముఖం సాధారణంగా ఓవల్ షేప్లో ఉంటుంది. నుదుటి భాగం విశాలంగా, కళ్లల్లోనే తెలివితేటలు, తేజస్సు కలిగే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వారి కళ్ళు గాగంగా మెరుస్తుంటాయి. ఆత్మవిశ్వాసం కళ్ళోనే కనిపిస్తుంది. చేతుల్లో స్పష్టమైన గీతలు తమకో ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. వాళ్ల నడక తీరు ఒక గంభీరమైన వైభవంతో ఉంటుంది. ఒక నాయకుడిలా ముందుకు నడిచే శక్తి వారిలో సహజంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా పొడవుగా ఉండే అవకాశం ఉంది. ముఖం మీద ఎప్పుడూ నవ్వు ఉంటుంది. వాళ్లను చూడగానే స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తుంది. సీరియస్గా కాకుండా చిలిపిగా కనిపించే వ్యక్తిత్వం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ల శరీరం చిన్నగా ఉన్నప్పటికీ వాళ్లలో ఉన్న ఉదారత వారిని పెద్దవాళ్లలా అనిపించేలా చేస్తుంది. ఎవరు మీకు ఏమిచ్చారు అనేది కాదు, మీరు మీపై ఎంత నమ్మకముంచారు అనేది ముఖ్యం. మీరు దైవాన్ని ఎంత గాయంగా ఆకట్టుకున్నారు, ఎంత భక్తిగా ఉన్నారు అనేదే నిజమైన ఫలితం. ఈ మే నెలలో ధనుస్సు రాశివారికి దైవం అందించబోయే ఆశీర్వాదం ఒక్క విజయంతో పాటు ఒక మార్పును కూడా తీసుకురాబోతుంది. ఈ మార్పు ఎక్కడ మొదలవుతుంది అంటే అది ముందు మీ మనసులోనే. మీ లోపల మీరే ఊహించని విశ్వాసం, ముందుకెళ్లే ధైర్యం ఇవన్నీ కూడా నిన్ను మారుస్తాయి. నీ చుట్టూ ఉన్న ప్రకృతిలోని శక్తి అనేది మీరు అనుకున్న పనులన్నిటినీ ముందుకు తీసుకెళ్లడానికి సహాయం చేస్తుంది. మీరెప్పుడూ మీ కలలు ఎప్పుడు నెరవేరతాయా అని, అసలు నెరవేరతాయా లేదా అని ఎప్పుడూ భయపడేవారు. కాని ఇప్పుడు ఆ కలలు నిజం కాబోతున్నాయి. అయితే ఇకపై ఒక్కరోజు కూడా దైవాన్ని మర్చిపోవద్దు. మీ ఇంట్లోనే దీపం వెలిగించండి. ఒక్క ప్రణవ మంత్రం అయినా ప్రతిరోజు చదవండి. ఖచ్చితంగా ఆ దైవం మీకు తోడుంటారు. దైవాన్ని పూజించడమంటే ఒక ఆచారం మాత్రమే కాదు, అది మీకు భగవంతునికి మధ్య ఉన్న సంబంధాన్ని దగ్గర చేస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మీ విజయానికి ఒక సంకేతం.
ఎందుకంటే గతంలో మీరు చేసిన మంచి పనులు, మీరు చూపిన ఓర్పు, మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఊహించని రీతిలో విజయం వస్తుంది. అది చూడలేకపోయిన ఇద్దరు వ్యక్తులు అంటే ఒకరు ఏస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్నవారు, మరొకరు ఆఫ్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్నవారు ఇప్పుడు మీ ముందు చేతులు జోడించాల్సిన పరిస్థితిలోకి వస్తారు. మీ గొప్పతనం అంగీకరిస్తారు. ఎందుకంటే మీరు పొందబోయే ఆ శుభవార్త, ఆ విజయం, ఆ గౌరవం వారిని తల వంచేలా చేస్తుంది. నిన్న మొన్నటి వరకు మీరు చేసే పనిని తక్కువగా చూసినవారు ఇప్పుడు అదే పనికి ప్రశంసలు కురిపించబోతున్నారు. మీరు నమ్మకాన్ని నమ్మి నడిచారు. ఇప్పుడు ఆ నమ్మకమే మీ విజయానికి మార్గం అయింది. జూన్ 1, 2, 3 తేదీలలో ధనుస్సు రాశివారి జీవితంలో అనేక అంశాలలో కీలకమైన మార్పులు జరగబోతున్న సూచనలు ఉన్నాయి. ఈ రోజులు ధనుస్సు రాశివారికి ఆత్మవిశ్వాసం పెరిగే, ఎదుగుదల స్పష్టంగా కనిపించే రోజులవుతాయి. ఇతరులపై ఆధారపడే స్వభావాన్ని తగ్గించి, స్వయంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం నెమ్మదిగా పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు తిరిగి చలనం పొందడం, జీవితంలో మళ్లీ ఆ రూట్కి వెళ్లాలనే ఆలోచన రావడం కూడా జరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో అనేక గొప్ప మార్పులు మొదలవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. గతంలో వచ్చిన చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. పుట్టినవారితో, స్నేహితులతో హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఇచ్చే గౌరవం చూసి హృదయం పులకించిపోతుంది. మీ శ్రద్ధ, పట్టుదల చూసి కుటుంబం గర్వపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా కొన్ని కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మిత్రుల సాయంతో లేదా గతంలో పెట్టిన ఒక పెట్టుబడి ఫలించబోతోంది. ఈ రోజుల్లో మీరు సంపాదించే డబ్బు, ఖర్చు అయ్యే మార్గాలు రెండూ ఉంటాయి కాని మీరు ప్రాధాన్యతలపై స్పష్టత కలిగి ఉంటే ఆర్థికంగా మీ స్థిరత నిలబెడతారు. మీకు తెలియకుండానే ఓ వ్యక్తి మీకు ప్రయోజనకరమైన సలహా ఇస్తాడు. ఆ వ్యక్తిని నమ్మడం వల్ల మీ ఆదాయం పటిష్టమవుతుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. మీరు చాలా కాలంగా పట్టుదలగా చదువుతున్న అంశాల్లో మంచి గుర్తింపు పొందుతారు. స్పెషలైజ్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్ వంటి అవకాశాల్లో విజయం సాధించగలుగుతారు. అలాగే మీ కాన్సంట్రేషన్ స్థాయి కూడా బాగా పెరుగుతుంది. మీ హార్ట్కి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది భావోద్వేగాల క్షణం. మీరు ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న విషయం నిజంగా చెప్పగలుగుతారు. ఎదురువారికి మీ నమ్మకం బలంగా అనిపిస్తుంది. కొన్ని జంటలకు ఇది సంబంధం ముందుకు పోయే మార్గంగా ఉంటుంది. ప్రేమను తేలికగా తీసుకోకుండా గౌరవంగా చూడడం వల్ల ముదురుతున్న బంధానికి కొత్త అర్థం ఏర్పడుతుంది. వివాహితులకు భాగస్వామితో అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. గతంలో ఉన్న తేడాలు మెల్లగా కరుగుతాయి. వ్యక్తిగత అభిప్రాయాల్లోని భిన్నతలు ఒకరినొకరు అర్థం చేసుకునే మార్గంగా మారతాయి. అనుబంధంలో ప్రేమతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. ఒకరికి అవసరమున్నప్పుడు మరొకరు ముందుకు రావడం చూసి భావోద్వేగం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని అలసటలతో ప్రారంభమైన రోజులు తర్వాత ప్రేరణతో నిండిపోయే రోజులుగా మారతాయి. ఉదయం సమయంలో మెల్లగా ఉండే శరీరం సాయంత్రం మాత్రం ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. మెదడు మీద ఒత్తిడి తగ్గించే యోగా, ధ్యానం వంటి పద్ధతులు ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తాయి. కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు లేక పొట్టతో బాధలు రావచ్చు. చల్లని నీళ్లు ఎక్కువగా తాగడం, కడుపు ఖాళీగా ఉండకపోవడం అవసరం. మీరు ఈ 3 రోజుల్లో ఒక నమ్మకాన్ని, ఒక ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పొందుతారు. శుభవార్తలు చుట్టూ వినిపిస్తాయి. ఒక పనిమీద మీరు చేసిన ప్రార్థన ఫలించినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు నిజంగా చేయాలనుకున్న ఒక పని ప్రారంభించడానికి ఇది గొప్ప సమయం. ఈ రోజులు మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించే మార్గాలు తెరచే అవకాశం ఉంది. మీరు విశ్వసించిన మార్గమే విజయానికి తీసుకెళ్లుతుంది. దైవం మీద నమ్మకంతో, మీపై మీకు నమ్మకంతో ముందుకు సాగితే ఈ జూన్ మొదటి 3 రోజులు మీ జీవితాన్నే మార్చే శుభయోగంగా నిలిచిపోతాయి. ఆర్థికంగా చిన్నగా అనిపించే ఒక విషయమే పెద్ద లాభాన్ని తీసుకురావచ్చు. అసలు అక్కడ నుండి డబ్బు వస్తుందని కూడా మీరు ఊహించకపోవచ్చు. షేర్ మార్కెట్, ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారు చక్కటి లాభాలను అనుభవించబోతున్నారు. కుటుంబంలో పెద్దవారి సాయంతో ఒక ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఈ పరిణామం మీపై ఉన్న ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఎదురుగా ఉన్నవారి మనసు మార్చగలుగుతారు. వారు చెప్పే మాటలు కొంచెం తక్కువగా ఉన్నా అర్థమవుతుంది ప్రేమ కాస్త లోతుగా ఉందని. ఒకచోట కలవడం, కలుసుకోవడం, గత విషయాలను క్లియర్ చేసుకోవడం ద్వారా రిలేషన్ మళ్లీ బలపడుతుంది. కొంతమంది ప్రేమలో పెళ్లి విషయాలపై కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు. ఆశ్చర్యకరంగా వారు అంగీకరించే అవకాశముంది. భర్తాభార్యల మధ్య గతంలో ఉన్న చిన్న అపార్థాలు పరిష్కారమవుతాయి.
ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. సంబంధం మళ్ళీ కొత్త శక్తిని పొందుతుంది. ఒక ముఖ్యమైన సమస్యను కలిసి ఎదుర్కొనడం వల్ల మధ్యలో ఉన్న దూరం తరిగిపోతుంది. ఆరోగ్యంలో గతంలో లేవని అనుకున్న సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి చికిత్స అందించటం వల్ల వెంటనే కోలుకుంటారు. కొంతమందికి పాత బిపెట్స్ నెగటివ్ రావడం వల్ల మానసికంగా రిలీఫ్ కలుగుతుంది. వయోవృద్ధుల్లో నడక, కీళ్ల నొప్పులు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఈ 3 రోజులు మీ భవిష్యత్తు మార్పుకు బీజాలు వేసే రోజులుగా నిలుస్తాయి. ఒక కొత్త ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. మీరు ఎంత స్థిరంగా ఆలోచిస్తారో అంత బలంగా అవకాశాలు రాబోతాయి. కొంతమంది జీవితంలో 360 డిగ్రీల మార్పు అనిపించే స్థాయిలో ఒక శుభవార్త వచ్చే అవకాశముంది. మీరు భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఉంచి ముందు సాగితే ప్రతి అడ్డంకి కూడా అవకాశంగా మారే సమయంలోకి అడుగుపెడుతున్నారు. ఆరోగ్యంలో గతంలో లేవని అనుకున్న సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి చికిత్స అందించటం వల్ల వెంటనే కోలుకుంటారు. కొంతమందికి పాత బిపెట్స్ నెగటివ్ రావడం వల్ల మానసికంగా రిలీఫ్ కలుగుతుంది. వయోవృద్ధుల్లో నడక, కీళ్ల నొప్పులు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఈ 3 రోజులు మీ భవిష్యత్తు మార్పుకు బీజాలు వేసే రోజులుగా నిలుస్తాయి. ఒక కొత్త ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. మీరు ఎంత స్థిరంగా ఆలోచిస్తారో అంత బలంగా అవకాశాలు రాబోతాయి. కొంతమంది జీవితంలో 360 డిగ్రీల మార్పు అనిపించే స్థాయిలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఉంచి ముందు సాగితే ప్రతి అడ్డంకి కూడా అవకాశంగా మారే సమయంలోకి అడుగుపెడుతున్నారు. గురువారం పసుపు గోధుమ దానం చేయడం వల్ల జీవితంలో జ్ఞానం, ధైర్యం, ప్రశాంతత పెరుగుతుంది. ఇది ఆశించిన ఆర్థిక ఫలితాలు, కుటుంబంలో శాంతి ఇచ్చే శక్తి కలిగిస్తుంది. పసుపును బ్రాహ్మణులకు లేదా గుడిలో దానం చేయాలి. ఉదయాన్నే బరువుగా ఉన్న మనసు కలిగి ఉన్నప్పుడు ఓం బృహస్పతయే నమః మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధగా జపించాలి. ఇది మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. ఫలితంగా తీసుకునే నిర్ణయాల్లో నమ్మకంగా ఉండగలుగుతారు. శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించడం వల్ల ఆశించిన పనులు వేగంగా నెరవేరుతాయి. ప్రతిరోజు ఉదయం పూట స్వామివారి చిత్రానికి ముందు దీపం వెలిగించి కొబ్బరిబొండం అర్పించాలి. పసుపుతో చేసిన అన్నప్రసాదాన్ని గురువారం రోజు చిన్నపిల్లలతో లేదా పేదవారితో పంచుకుంటే మంచి ధనప్రాప్తి జరుగుతుంది. వ్యాపారాలలో ఉన్న పోటీ తగ్గుతుంది. సహాయంగా మిత్రులు, బంధువుల నుంచి అప్రతిత మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి నిత్యం కనీసం 10 నిమిషాలు మౌనంగా ఉండి దైవం గురించి తలపించుకోవాలి. మనస్సులో ఉండే అనిశ్చితిని ఇది తొలగిస్తుంది. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మేధాశక్తి ఎక్కువగా పనిచేస్తుంది. విషాదం లేదా అనవసర ఆందోళనలు ఎక్కువగా వేధిస్తున్నా తులసి కషాయం లేదా తులసి చర్మంపై రుద్దుకోవడం వల్ల శరీరంలో ఓజస్సు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఆరోగ్య పరిరక్షణకు సహాయపడుతుంది. అతిగా డౌట్స్ పెట్టుకునే అలవాటు తగ్గించుకోవాలి. మంత్రాల శ్రద్ధతో జపం చేసిన తర్వాత ఇదంతా నిజమవుతుందా అనే అనుమానం కలిగి ఉండొద్దు. దీనివల్ల తలంపులు కూడా నెగటివ్ దిశలో మలుపుతుంటాయి. సాయంత్రం వేళ వేడినీటిలో కుంకుడుకాయ, పసుపు కలిపి కాళ్లు కడగడం వల్ల శరీరంలోని దుష్ఫలిత శక్తులు తొలగిపోతాయి. దీని ద్వారా మంచి ఫలితాలు రాబడే అవకాశాలు పెరుగుతాయి. రోజు ప్రారంభంలో 3 మార్లు నేడు నాకు శుభం జరుగుతుంది అని గుండెలపై చేతిని పెట్టుకుని స్పష్టంగా చెప్పుకోవాలి. ఇది సబ్కాన్షియస్ మైండ్పై ప్రభావం చూపించి రోజంతా శుభకార్యాలను మీ వైపు రప్పిస్తుంది. ధనస్సు రాశి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.